ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నిన్న న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ కరెంట్ అఫైర్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ చూస్తే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ వాటర్ వర్త్కు భారత్ అండ్ మోటా, ఎలిఫెంట్ రూట్ ప్రిడిక్టర్ యాప్, అదేవిధంగా సంపూర్ణ భీమా గ్రామ్ యోజన, రాష్ట్రీయ బాల్ స్వస్థ స్థాయి కార్యక్రమం ఆర్బిఎస్కే, భారత్ అమెరికా సంబంధాలు, అదేవిధంగా 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, గంగా నది యొక్క సంబంధించిన పెద్ద పులి. తర్వాత అంటే ఫ్రెండ్స్, ఇవి నేను టైటిల్స్ చెప్తున్నాను. సో ఈ టాపిక్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా దీని మీద మనం ఫుల్ క్లారిటీతో చూస్తాం. సో ఎస్ఏఎస్సిఐ స్కీమ్ మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ ఏంటో, ఈ అన్ని అంశాలను అయితే మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో మన ఫస్ట్ టాపిక్ చూసుకుంటే పిఎం ఈ డ్రైవ్ పథకం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు 2024లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి డ్రైవ్ రిజల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ పిఎం ఈ డ్రైవ్ పథకానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఇటీవల పార్లమెంట్లో తెలియజేశారు. కాబట్టి ఇది వార్తల్లో ఉంది. 2024 ప్రారంభమైనప్పటికీ ఇది పార్లమెంట్లో దీని మీద డిస్కషన్ అయింది కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. ఈ మంత్రిత్వ శాఖ ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవని, ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయనేది ఈ ప్రకటన యొక్క మొత్తం సారాంశం. ఈ పథకం ద్వారా ఈ కార్లకు జిఎస్టీ, పన్ను మరియు పర్మిట్లో కూడా మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు అందించబడుతున్నాయి. 2030 నాటికి ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లలో 30%, ద్విచక్ర వాహనాలు, 3 చక్రాల వాహనాలలో 80% వృద్ధిని సాధించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది టార్గెట్ 2030 నేపథ్యంలో కాబట్టి మనకు 2030 కావచ్చు, 2028, 2040, 2030 ఇట్లా ఫ్యూచర్ ఇయర్స్లో ఏదైనా మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆ టార్గెట్ మనము 2030 అనుకుంటాము, బట్ కొన్నిసార్లు 2028కి అది రీచ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా అది వార్తల్లో ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఈ ఛార్జింగ్ పాయింట్లను, ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎఫ్ఎంఈ సబ్సిడీ ఫేమ్ సబ్సిడీ పథకం కింద దేశవ్యాప్తంగా 4523 ఛార్జర్లు ఉన్నాయి. సో ఈ మొత్తం వచ్చేసి 251 ఛార్జింగ్ స్టేషన్లు. సో 251 ఛార్జింగ్ స్టేషన్లలో 4523 ఛార్జర్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పథకం కింద దేశవ్యాప్తంగా 20,035 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్ఏఎంఈ పథకం కింద సెకండ్ ఫేజ్లో 16,14,737 ఈవీలు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వీటిలో 2 వీలర్స్ 14,28,000, 3 వీలర్లు 1,64,000, 4 వీలర్లు 22,000 ఉన్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెంచే దిశగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణలో ఎస్ఏఎంఈ కింద 238 ఛార్జర్లు ఇన్స్టాల్ చేయగా ఒకే ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఓఎంసిఎస్ కింద 1051 స్టేషన్లు మన తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ పిఎం ఈ డ్రైవ్ గురించి పార్లమెంట్లో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసిన సందర్భంగా ఇక్కడ మనకు 2030 నాటికి సాధించాల్సిన టార్గెట్ ఏంటి, అదేవిధంగా ఓవరాల్గా మన దేశంలో 251 ఛార్జింగ్ స్టేషన్లు, 4523 ఛార్జర్లు ఉండగా, సో దాంట్లో ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించిన స్కీమ్ కింద 20,000 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మనకు 2 వీలర్లు 14 లక్షలు, 3 వీలర్స్ 1,64,000, 4 వీలర్స్ 22,000 అందుబాటులో ఉన్నాయి ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో దీన్ని ఇంకా పెంచాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో అయితే 238 ఛార్జర్లు ఇన్స్టాల్ చేయగా ఒకే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, దీని తర్వాత దీంట్లో ఇంకా మనం కొన్ని వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ స్కీమ్కి సంబంధించి. సో ఇక్కడ ఓవరాల్గా ఈ స్కీమ్ గురించి మనం ఈ స్కీమ్లో ఈ విధంగా మనం టార్గెట్స్ అయితే పెట్టుకున్నాం కదా.
బట్ ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చారు అనేది చూస్తే కూడా ఇక్కడ దేశంలో పెట్రోల్ డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2024 ఈ పిఎం ఈ డ్రైవ్ అనే స్కీమ్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ 2 వీలర్లు, 3 వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు మరియు ఎలక్ట్రిక్ అంబులెన్స్ల కొనుగోలుపై రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీ. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ పెట్టడం జరిగింది, మినిస్టర్ హెచ్డి కుమారస్వామి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మన సెకండ్ టాపిక్ చూస్తే ఇక్కడ ప్రాజెక్ట్ వాటర్ వర్త్కు భారత్ను అనుసంధానం చేయనున్న మేటా అనవచ్చు అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్తో ఈ దశాబ్దం చివరి నాటికి భారత్ను కూడా అనుసంధానం చేయనున్నట్లు సామాజిక మాధ్యమం మేటా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ ప్రపంచ డిజిటల్ హబ్గా అవతరిస్తుంది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 13 అమెరికా పర్యటన సందర్భంగా విడుదల చేసిన అమెరికా ఇండియా సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది. సో భూమి చుట్టుకొలత కంటే ఎక్కువ. సో ఫ్రెండ్స్, ఇక్కడ భూమి యొక్క చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు కాగా ఈ మన ఈ 5 ఖండాలను, ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలుపుతూ సముద్ర గర్భంలో వేస్తున్న కేబుల్స్ యొక్క పొడవు 50,000 కిలోమీటర్లు. సో దానికంటే ఇంకా 10,000 కిలోమీటర్లు ఎక్కువ ఉంది భూమి చుట్టుకొలత కంటే. ఈ కేబుల్ నౌకల లంగర్లు ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగించి 7,000 మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు. సో వాటర్లో లోతులో 7,000 మీటర్లు. సో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్తో చేకూరే ప్రయోజనాలు. సో ఇంత భారీగా వ్యయం చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు అసలు దీని యొక్క ఉపయోగం ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత సామర్థ్యంతో మెరుగైన టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ సముద్ర గర్భ కేబుల్తో భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మరియు ఇతర ప్రాంతాలను అనుసంధానించనున్నారు. ఇంటర్నెట్ కార్యకలాపాలను సముద్ర గర్భ కేబుల్ కీలకం. దేశాలు పరస్పరం ఈ కేబుళ్లతోనే అనుసంధానం అవుతాయి. భారత్లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. స్థానిక టెలికాం ఆపరేటర్లు ఈ కేబుల్లను అనుసంధానం చేయడం ద్వారా తమ వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఓవరాల్గా మన ఈ 5 ఖండాలను, ముఖ్యమైన 5 ఖండాలను కనెక్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత గంగా నది పెద్ద పులి, సో టైగర్ ఆఫ్ గ్యాంజెస్ అంటారు. గంగా నది డాల్ఫిన్ జీవులో 90% మన దేశంలోనే కనిపిస్తాయి. గంగానది ఆవరణ వ్యవస్థలో డాల్ఫిన్లు నిర్వహించే పాత్ర అడవుల్లో పెద్ద పులి పాత్రను పోలి ఉంటుంది. సో అందుకే దీన్ని గంగానది పెద్ద పులిగా అంటారు, టైగర్ ఆఫ్ గ్యాంజెస్. సో దీన్ని డాల్ఫిన్ని టైగర్ ఆఫ్ గ్యాంజెస్ అంటాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? డాల్ఫిన్లు భారత్, బంగ్లాదేశ్లో గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, కర్ణఫులి, సంగు నది వ్యవస్థలు, నేపాల్లోని సప్తకోశి, కర్నాలి నదుల్లో ఇవి విస్తరించున్నాయి. మన దేశంలో అయితే అస్సాము, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో వ్యాపించున్నాయి. లోతైన మడుగులు, నది సంగమ స్థానాలు, అదేవిధంగా నదుల మలుపు ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. డాల్ఫిన్లు తమ ఆహార వేటలో భాగంగా నదుల్లోని వివిధ చేపలు, రొయ్యల జాతుల సంఖ్యను క్రమబద్ధీకరిస్తాయి. సో తగ్గిపోతున్న గంగా డాల్ఫిన్ల సంఖ్య. సో ఇవి తగ్గిపోతున్నాయంట. ఎన్ని తగ్గాయి, ఏంటి, దీని యొక్క సంరక్షణ పరిస్థితి ఏంటి అనేది కూడా చూద్దాం. గంగా డాల్ఫిన్ల సంఖ్య సుమారు 5,000 దాకా ఉండొచ్చని అంచనా. సో 5,000. ఈ కాలక్రమంలో వీటి సంఖ్య 65% దాకా తగ్గింది. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం వీటిని మనుగడ ప్రమాదంలో పడిన జాతిగా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఎండేంజర్ స్పీసీస్లో ఉంది IUCN రెడ్ లిస్ట్ ప్రకారం. IUCN తర్వాత గంగా డాల్ఫిన్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఇది షెడ్యూల్ 1లో చేర్చారు. పులితో సమానంగా దీన్ని రక్షణ నిబంధనలు అనేవి వర్తింపజేశారు. సో టైగర్కి ఏ విధైతే సంరక్షణ చర్యలు ఉంటాయో ఈ గంగా డాల్ఫిన్కి కూడా అదే విధమైన రక్షణ నిబంధనలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, తర్వాత ఈ డాల్ఫిన్ల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు కూడా ఇక్కడ మనం వేట కావచ్చు, చేపల వలలో చిక్కడం, సో నీటి ప్రవాహాలు తగ్గడం, సో ఈ విధంగా జల విద్యుత్ కేంద్రాలు, ఆనకట్టలు, సో పరిశ్రమలు, ఈ పంట పొలాల నుంచి వచ్చే ఈ వాతావరణం, రసాయన కాలుష్యం, శీతోష్ణ స్థితి, సో 2-3 ఏళ్ళకు ఒకసారి పిల్లలు మాత్రమే జన్మనిచ్చే లక్షణం కూడా వీరి యొక్క సంఖ్యను తగ్గడానికి కారణమవుతుంది. సో గంగా డాల్ఫిన్
టెక్నాలజీ ట్యాగింగ్ ప్రక్రియ. సో ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇటీవల బ్రహ్మపుత్ర ఉపనది కుల్సీలో గంగానది డాల్ఫిన్కు ప్రత్యేకమైన సాంకేతిక ట్యాగ్ను అమర్చారు. ఈ ఉపగ్రహ సాయంతో దాని కదలికను గమనించడానికి ఉపకరిస్తుంది. డాల్ఫిన్ నీటి ఉపరితలాన్ని వచ్చినప్పుడు ట్యాగ్ నుంచి వెలువడే సంకేతాలను ఉపగ్రహం ద్వారా గ్రహించి అధ్యయనం చేస్తారు. డాల్ఫిన్ల కదలికలను పరిశీలిస్తూ ఋతువులను అనుసరించి సాగే వాటి వలసలు, ఉనికి, విస్తరణ, ఆవాస వినియోగం, దెబ్బతిన్న నదీ వ్యవస్థ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో డాల్ఫిన్ల ఆవాసాల సంరక్షణకు ఈ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది, హ్యాబిటాట్ సంరక్షణకు సంబంధించి. సో వీటి యొక్క సంరక్షణకు తీసుకున్న చర్యలు ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2021 నది, సముద్ర డాల్ఫిన్ జాతుల సంరక్షణ కోసం 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రారంభించింది. డాల్ఫిన్ల సంరక్షణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి, ఆర్థిక వనరులను సమకూర్చడానికి, వేటను నిరోధించడానికి, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ను అయితే చేపట్టడం జరిగింది. విక్రమశీల శాంక్చురీ, వీటి సంరక్షణ కోసం 1991లో బీహార్లో విక్రమశీల శాంక్చురీని ప్రారంభించారు. చంబల్, హస్తినాపూర్ అభయారణ్యాలు, సుందర్బన్స్, కజిరంగా జాతీయ పార్కులో కూడా వీటిని సంరక్షిస్తున్నారు. అయితే ఈ విక్రమశీల శాంక్చురీ అనేది 91లో బీహార్లో ప్రత్యేకంగా ప్రారంభించారు ఈ గంగా డాల్ఫిన్ల సంరక్షణకు సంబంధించి. గంగా డాల్ఫిన్ను జాతీయ జల జంతువుగా 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీన్ని నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం, ఆసియాలోనే తొలిసారిగా జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని 2021లో పాట్నాలో ప్రారంభించడం జరిగింది. ఇదే 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇది మనకు డాల్ఫిన్లకు సంబంధించిన అంశము. ఆ తర్వాత టాపిక్ చూస్తే మనము 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. సో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరుగుతుంది. ఇది జర్మనీలోని మ్యూనిక్ నగరంలో వేదికగా జరుగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్చించే ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇది. ప్రపంచ దేశాల నుంచి రక్షణ, భద్రత నిపుణులు, రక్షణ మరియు భద్రతకు సంబంధించిన నిపుణులు, రాజకీయ నాయకులు, సైన్యాధిపతులు అందరూ ఈ సమావేశంలో పాల్గొని భద్రతాపరమైన ఛాలెంజెస్ గురించి చర్చిస్తారు. ఈ సమావేశం 1963 నుండి ప్రతి ఏటా ఫిబ్రవరిలో జర్మనీలోని బవేరియాలోని మ్యూనిచ్ నగరంలో ఇది నిర్వహించబడుతుంది. సో ఫ్రెండ్స్, 1963 నుంచి ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఫిబ్రవరి నెలలో ఇది కూడా జర్మనీలో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనకు సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి సంబంధించి ఇది 61వది. ఆ తర్వాత 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఓపెన్స్ ఇన్ దుబాయ్. ఇండియా ఫోకసెస్ ఆన్ గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రిసైలెన్స్. సో ఇది దుబాయ్లో జరిగింది 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ WGS 2025 సంబంధించి. సో ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు జరిగింది. సో ఈ 2025 సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూస్తే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ థీమ్ ఉంటుంది కదా, ఎక్కడైనా ఈ థీమ్ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దాన్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోనే మనం గుర్తించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదాన్ని ట్రాన్స్లేషన్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఇది మనకు షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అని ఉంది ఇంగ్లీష్, కాబట్టి మనం ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని మనకు సంస్కృతిలో కావచ్చు, వివిధ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్లోనే మనకు క్వశ్చన్లో అది రావడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచన పరులను ఒక చోటికి చేర్చడానికి ఒక స్టేజ్ అని చెప్పొచ్చు. యుఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ చైర్మన్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ గెర్గావి ఈ సమ్మిట్ను నిర్వహించారు. ఈ సమ్మిట్లో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, వాతావరణ మార్పు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, విద్య, ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందుతున్న ధోరణుల గురించి ప్రధానంగా చర్చించారు. అయితే అతి ముఖ్యంగా గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రిసైలెన్స్పై దృష్టి సారించడం జరిగింది. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2013 నుంచి ప్రతి ఏటా దుబాయ్లో నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంతకుముందుది మనకు అది జర్మనీలో నిర్వహిస్తున్నారు. ఇది వచ్చేసి మనకు దుబాయ్లో ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి సమ్మిట్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది 1963 నుంచి మనకు జర్మనీలో నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం. మనకు వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ అనేది 2013 నుంచి ప్రతి సంవత్సరం దుబాయ్లో నిర్వహిస్తూ ఉన్నారు. భారత్ అమెరికా సంబంధాలు. సో ట్రంప్ గారు రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మనం మోడీ గారు వెళ్ళి అక్కడైతే సమావేశం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వార్త అనేది చాలా కీలకం. భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాషింగ్టన్లోని శ్వేతసౌధంలో సమావేశమై ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ, అక్రమ వలసలు, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రెండవసారి అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడయ్యాక మోదీ అమెరికా పర్యటన ఇదే తొలి. సో మిగా ఈజ్ ఈక్వల్ టు మెగా. ట్రంప్ ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికి అనుగుణంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మిగా నినాదం ఇచ్చారు. సో ట్రంప్ వచ్చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇది మేగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనేది మన ఇండియాకి సంబంధించి వికసిత్ భారత్ 2047కి సంబంధించిన టార్గెట్. సో ఇరు దేశాల శ్రేయస్సు కోసం మేగా భాగస్వామ్యంగా మారుతుందని మోడీ అయితే పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో రక్షణ సంబంధాలు. సో ఇక్కడ జరిగిన చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత విస్తరించేందుకు 21వ శతాబ్దంలో భారత్ అమెరికాల మధ్యన రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు చర్చలు జరిపారు. రక్షణ సహకార ఫ్రేమ్వర్క్ రానున్న దశాబ్దం కోసం ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లాక్డ్ మార్టిన్ F-35 లైటనింగ్ 11 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడైన తహవూర్ రాణాను భారత్కు అప్పగిస్తామని అమెరికా హామీ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా కీలకమైన డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి మనకు మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో. సో వాటిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. అమెరికా నుంచి అదనంగా 6 P-8I దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను కొనుగోలు చేయాలన్న భారత్ ప్రతిపాదనను అంగీకరించింది అమెరికా. సీమాంతర ఉగ్రవాదంపై అమెరికా, భారత్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత్ చైనా సరిహద్దులో జరుగుతున్న ఘర్షణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు అమెరికా మద్దతు ఉంటుంది. భారత్, పశ్చిమాసియా, ఐరోపా ఎకనామిక్ కారిడార్ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించుకున్నాయి. సో అక్రమ వలసలు గురించి చర్చలు. సో ఎందుకంటే మనకు ఎవరైతే 18 లక్షల మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు ఇండియన్స్, వారిని రిటర్న్ పంపుతామని ఈ నడుస్తున్న నేపథ్యంలో దీని గురించి చర్చించడం జరిగింది. సో వాణిజ్య సంబంధాలు. మెగా వాణిజ్య ఒప్పందం మిషన్ 500 సుంకాల తగ్గింపుతో పాటు మార్కెట్ ప్రవేశాన్ని మరింత సులభతరం చేసేలా ద్వైపాక్షిక వాణిజ్య విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచేలా మిషన్ 500 పేరుతో కొత్త లక్ష్యం నిర్దేశించుకున్నాయి. ఈ దిశగా పరస్పర ప్రయోజనకర బహుళరంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సంప్రదింపులను 2025 చివరికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాయి. రెండు దేశాల మధ్య సహకారానికి కీలక రంగాలు ప్రగతిశీల మార్పులకు తోడ్పడేందుకు యుఎస్ ఇండియా కాంపాక్ట్ ఫర్ ద 21st century. సో యుఎస్ ఇండియా కాంపాక్ట్ ఫర్ ది 21st century పేరిట కొత్త కార్యక్రమానికి మోదీ మరియు ట్రంప్ శ్రీకారం చుట్టారు. భారత్, అమెరికా కలిగి ఉన్న దాదాపు $4.5 కోట్ల వాణిజ్య లోటును తగ్గించడానికి అమెరికా మరియు భారత్ మరింత చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్వేర్లను కొనుగోలు చేసేందుకు అంగీకరించారని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకురాగా భారత్ అంగీకరించింది. జాతీయ ప్రయోజనాలు, ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. సో ట్రంప్ 1.0 హయాంలో భారత్, అమెరికా మినీ వాణిజ్య ఒప్పందం జరిగింది. సో అక్కడ దానిపై కూడా ఇప్పుడు చర్చలు జరగడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనకు మోడీ ట్రంప్ రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మోడీ పర్యటన నేపథ్యంలో జరిగిన చర్చల సారాంశం. తర్వాత రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే కింద 2014 నుంచి 2024 వరకు 5.64 కోట్ల మంది పిల్లలకు ద్వితీయ, తృతీయ సంరక్షణ అందించబడింది.
సో 2013లో ప్రారంభించారు. ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ నేషనల్ హెల్త్ మిషన్ కింద. సో ఈ నోడల్ మంత్రిత్వ శాఖ అంటే ఎవరు అమలు చేస్తారంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ ఆర్బీఎస్పీ అనేది ఒక ఇనిషియేటివ్ పిల్లల ఆరోగ్య పరీక్షలు మరియు ముందస్తు జోక్యం గురించి. సో చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీస్. సో పిల్లల మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, అందరూ పిల్లలు వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సో లక్ష్యానికి సంబంధించి చూస్తే 0 to 18 years మధ్యలో వయసు గలవారు టార్గెట్గా ఈ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో 4Ds అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే డిఫెక్ట్ ఎట్ బర్త్, జననంలో ఉన్న లోపాలు, డిసీజెస్ వ్యాధుల గురించి, లోపాలు మరియు అభివృద్ధి జాప్యాలు, డిఫరెన్సెస్ అండ్ డెవలప్మెంట్ డిలేస్, అదేవిధంగా 32 సాధారణ ఆరోగ్య పరిస్థితులు. సో వీటికి సంబంధించి అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, ఎస్ఏఎస్సిఐ స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం. 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది 2022-23లో ప్రారంభించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. ఇది మూలధన పెట్టుబడి ప్రాజెక్టులకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కొరకు స్టేట్కి చేస్తున్న ఈ ప్రత్యేక సహాయ పథకంలో 50 సంవత్సరాల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఈ ప్రత్యేక రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకాన్ని మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు సో రూపకల్పన. మూలధన పెట్టుబడి కోసం మూలధన వ్యయ కోసం ఉన్న ఈ ప్రత్యేక సహాయ పథకాన్ని మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయంగా ఈ పథకాన్ని పునర్రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ గతంలో ఈ స్కీమ్ ఏ విధంగా ఉన్నదంటే మూలధన వ్యయం కోసం ఉపయోగించేవారు. ఈ విధంగా మనకు వడ్డీ లేని రుణాలు ఇలాంటివి ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే మూలధన పెట్టుబడి. సో మూలధన పెట్టుబడికి సంబంధించి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు వీడియోలో లాస్ట్ టాపిక్. అంటే ఈ 2 టాపిక్లు అయిపోతే ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అనేది అయిపోతుంది. సో ఈ వీడియో చూసి చివరి వరకు చూసి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డైరెక్ట్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సంపూర్ణ బీమా గ్రామ్ యోజన 2017లో ప్రారంభించారు. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ద్వారా ఇది ప్రారంభించబడింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తపాలా నెట్వర్క్ ద్వారా జీవిత బీమాను అందించడానికి ఒక ఇనిషియేటివ్. సో గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ అందించడం. దీని లక్ష్యం ఏంటనేది చూస్తే మనకు గుర్తించబడిన ప్రతి గ్రామంలో కనీసం 100 గృహాలను ఈ పథకం కిందకి తీసుకురావాలి. ప్రతి ఇంట్లో కనీసం ఒక గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండాలి. సో ప్రతి గ్రామంలో 100 గృహాలు, ప్రతి ఇంట్లో మినిమం ఒక పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలనేది దీని యొక్క లక్ష్యము. సో ఎలిఫెంట్ రూట్ ప్రిడిక్టర్ యాప్, జార్ఖండ్లోని హజారీబాగ్లో పైలట్ ప్రతిపాదికన ఎలిఫెంట్ రూట్ ప్రిడిక్టర్ యాప్ను త్వరలో ప్రారంభించున్నారు. ఈ హజారీబాగ్లోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వికాస్ కుమార్ ఉజ్వల్ దీన్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ వచ్చేసి వాతావరణ సూచనల మాదిరిగానే సంభావ్య ఏనుగుల మార్గాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది. సో దీని యొక్క లక్షణం, ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్ దాని వలస మార్గం గురించి ఎంపిక చేసుకునే ముందు ఏనుగుల ఆలోచించి ప్రోగ్రామ్ చేయబడుతుంది. సో ఆ ఏనుగులు ఎటు వెళ్తున్నాయి, వాటి సంబంధించిన రూట్ని ట్రాక్ చేయడానికి, అవి తప్పిపోయినా కానీ వాటిని మనం ఏ విధంగా ట్రాక్ చేయాలి, ఎక్కడున్నాయి ఏంటనే ఇన్ఫర్మేషన్ ఉండాలన్నప్పుడు ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఇంకా అమల్లోకి రాలేదు. సో ఇది అతి త్వరలో అమల్లో రానున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో గిన మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను ఈ 38వ నేషనల్ గేమ్స్కి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. దాని వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి.
సో అదేవిధంగా దాని మీద మీకు కామెంట్ అయితే ఇవ్వండి. సో మీరు చేసే కామెంట్ కావచ్చు, లైక్స్ని బట్టి నేను తదుపరి నా వీడియోలో మార్పులు కావచ్చు, ఇంకా ఎక్కువ సమాచారం ఇవ్వాలా లేదా, ఇంకా నేను నేర్చుకునే కొన్ని అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని కోరుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.